మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలండి. ధన్యవాదాలు మీరు సార్. నిజంగా మీరు నిజంగా మాకు పరిచయం కావటం నాకు సుకుమార్ ద్వారా మీరు పరిచయం కావటం నాకు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ముఖ్యంగా ఒక విషయం చెప్తున్నానండి నేను. నాకు స్టంట్ పడొద్దేమో అని చెప్పేసి లాస్ట్ 8 months బ్యాక్ డాక్టర్ గారు చెప్పారు. మీకు అది ఒకసారి చెప్పినప్పుడు కొన్ని కొన్ని చేయండి, నేను మీకు ఇలా చెప్తాను, అది కొన్ని చేయకూడదు, కొన్ని చేయండి అని చెప్పేసి అది దాన్ని సూచించారు నాకు ఎలా చేయాలని చెప్పేసి. దాన్ని మీరు అడ్వైజ్ ప్రకారం నేను అలాగే చేసుకుంటా కంటిన్యూ చేశాను. అటువంటిది మళ్ళీ ఒక 4 months బ్యాక్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళానండి. దాంట్లో ఆయన ప్రిస్క్రిప్షన్ లో రాసుకుంటాడు కదండి డాక్టర్ గారు, మీకు నెక్స్ట్ ప్రిపేర్ ఫర్ టేకింగ్ ది స్టెంట్ వేసుకోవడానికి ప్రిపేర్ అవ్వండి అని చెప్పేసి రాశాడు ఆయన దాంట్లో. నేను వెళ్ళినప్పుడు మళ్ళీ చూసిన తర్వాత నేను అంత బాగానే ఉంది, కొలెస్ట్రాల్ తగ్గిపోయింది, ఇది వాల్వ్స్ కూడా మంచి పర్ఫెక్ట్ గా ఉన్నాయి, 2D ఎక్కువ చేసినా కూడా అంత బాగుంది, నువ్వు ఏంటి కారణం ఏంటి, చాలా బాగా వచ్చిందంటే నేనే సర్ప్రైజ్ అవుతున్నాను, ఏం చేస్తున్నావు అని ఆయన అడిగారు. డాక్టర్ ప్రసాద్ రెడ్డి గారు అండి, ఏజీ హాస్పిటల్లో. లేదంటే మా గురువు గారి సలహా మేరకు నేను ఇలాగ చేస్తున్నానండి, యోగా చేస్తున్నాను అని చెప్పేసి ఆయనకి చెప్పా ఎలాగని. మంచి పని, చాలా డెవలప్మెంట్స్ బాగా వచ్చినాయి, మీరు కంటిన్యూ చేయండి, ఏదైనా కానీ మీరు టాబ్లెట్స్ కూడా వాడుతూ ఉండండి, మానేయకుండా కేర్ తీసుకోండి ఇట్లా అని చెప్పారు. ఆయన డాక్టర్ గారు ఆయన అడిగారండి, ఎవరండి యోగా గురువు గారు, ఎవరు మీకు గురువు గారు అని చెప్పేసి చెప్పాను. డాక్టర్ జ్యోతుల నాగేశ్వర గారు అండి, ఇక్కడ కాకినాడ అని చెప్పేసాను. వెరీ గుడ్ అని చెప్పేసి ఆయన కూడా మీ ఐడియా అది ఇచ్చాను, మీరు మీకు టచ్ లో వచ్చారో లేదు తెలియదు కానీ మాట్లాడుతాను వారు మీతోటి. చాలా ధన్యవాదాలండి, నన్ను స్టంట్ పడకుండా తప్పించారు మీరు. ఈ రోజు చెబుదామని వెయిట్ చేశాను, రోజు చెప్తున్నాను. చాలా చాలా ధన్యవాదాలు.